మూసీ నది ప్రక్షాళనకు చర్యలు ముమ్మరం చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా నది బ్యూటిఫికేషన్ లో ఇండ్లు కోల్పోయే వారిని ఆదుకోవాలన్నారు సీఎం రేవంత్. ఇందిరమ్మ ఇండ్ల రివ్యూలో దీనిపై ఆరా తీశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని అధికారులకు చెప్పారు. బ్యూటిఫికేషన్ పైసలతో డబుల్ ఇండ్లకు రిపేర్లు చేయాలని ఆదేశించారు. మూసీ నది బ్యూటిఫికేషన్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. సిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రతిసారి మూసీ బ్యూటిఫికేషన్ అంశాన్ని గుర్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్ పరిధిలో ఇండ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని నిర్ణయించారు. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి హౌసింగ్ శాఖ అధికారులతో సీఎం నిర్వహించిన మీటింగ్ లో ఈ అంశంపై చర్చించారు. గ్రేటర్ వ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు లబ్ధిదారులకు అందించిన వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఎన్ని ఇండ్లు ఖాళీగా ఉన్నాయో ఆరా తీశారు. ప్రస్తుతం 30,000 ఇండ్లు ఖాళీగా ఉండగా వీటిలో ఇంకా పనులు చేయాల్సి ఉంది. అవి పూర్తి చేస్తే తప్ప అప్పగించలేని పరిస్థితి నెలకొంది. మూసీ బ్యూటిఫికేషన్ కోసం తీసుకొచ్చే లోన్ నుంచి కొంత మొత్తాన్ని ఇండ్ల పనులకు వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యూటిఫికేషన్ పనుల కంటే ముందే ఇండ్ల పనులు చేపట్టాలన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మూసీ నది 44 కిలోమీటర్లుంది. గతంలో రెవెన్యూ అధికారులు నిర్వహించిన సర్వేలో నది బఫర్ జోన్ లో 9,000 అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు గుర్తించారు. ప్రస్తుతం రెండింతలై ఉంటాయని అంచనా. మూసీ నదికి ఇరువైపులా 50 కిలోమీటర్ల మేర బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పాలని అప్పట్లో అధికారులు గడువిచ్చారు. తర్వాత కొందరికి నోటీసులు కూడా జారీ చేశారు. అంతలోనే ఎన్నికలు రావడం, బీఆర్ఎస్ దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. గతంలో మూసీ బ్యూటిఫికేషన్ లో ఇండ్లు కోల్పోతున్న వారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు. కొత్త ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తోంది. ముందుగా నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి తర్వాత బ్యూటిఫికేషన్ పనులు స్టార్ట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మూసీ పరివాహిక ప్రాంతంతో ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న వారిలో అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించి ప్రస్తుతం ఉంటున్న ఇండ్లను ఖాళీ చేయించాలని చూస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మూసరంబాగ్, లంగర్ హౌస్, నాంపల్లి, అంబర్పేట, చాదర్ఘట్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గతంలో గుర్తించారు. ఈ ప్రాంతాల్లోని అర్హులకు ముందుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే హౌసింగ్ అధికారులకు ఆదేశాలు అందాయి. వీలైనంత త్వరగా ఇండ్లు కేటాయించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.